నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సందీప్ రెడ్డి వంగ తన డైరెక్షన్లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు చాలా తక్కువ, కానీ వచ్చిన పేరు మాత్రం చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. వాస్తవానికి తను తీసిన సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటాయి కాబట్టి తనకు అంత మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సినిమా ఏదైతే ఉందో స్పిరిట్ పైన మాత్రం అత్యంత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. వచ్చిన ఫస్ట్ లుక్కే అత్యంత భారీ హైప్ కూడా వచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పుడు దానికి మించిన హైప్ ఒకటి ఏంటి అంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలో చిరంజీవి గారు ఉంటున్నారని చెప్పేసి వస్తున్నారు. ఏంటి ఈ వార్తలు అంటే ఏం చెప్తారు? ఈ వార్త ఎప్పటి నుంచో ఉంది, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. అయితే అధికారికంగా ఎవరో కన్ఫర్మ్ చేయలేదు. ఒకటి బహుశా నిన్నటి నుంచి ఇంకా ఎక్కువ వైరల్ అవుతుంది. అంటే దాదాపు 15 నిమిషాలు నిడిగి ఉండే పాత్రలో చిరంజీవి గారు కనిపించబోతున్నారు అనేది ఆ సమాచారం. మరి అందులో స్పిరిట్ లోనేమో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ప్రభాస్ తండ్రి పాత్ర చిరంజీవి గారు ఉంటారనేది ఆ వార్తల సారాంశం. మరి పైగా ఆ చిరంజీవి గారు ఉండే పాత్ర కనిపించిన సేపు థియేటర్లు తగలబడిపోతాయంటూ వాడు స్ప్రెడ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఆ స్పిరిట్ అనే సినిమాలో చిరంజీవి గారు ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చిరంజీవి గారు లైనప్ అంతా కొద్దిగా మార్చుకుంటున్నారు. ఆయన మనశంకర వరప్రసాద్ తర్వాత కొద్దిగా ఎక్కడి నుంచి ముందు సినిమాలన్నీ కూడా ఒక పేట తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగాను సినిమాలన్నీ మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమాకి ఎట్టకు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో అంటే ఆ స్క్రీన్ షేర్ చేసుకుంటేనే ఆయన పాన్ ఇండియాగా చిరంజీవి గారు కనిపించే అవకాశం ఒకటి ఉంది. అది ఫస్ట్ ప్లస్ పాయింట్ చిరంజీవి గారికి. ఆల్రెడీ సినిమా హిట్ వచ్చింది కాబట్టి బాబీ సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే. మోహన్ లాల్ చిరంజీవి గారు పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్నారా అనడానికి ఊహలకి ఇది ఆజ్యం పోస్తుంది. ఈ టాకు వచ్చే విశ్వంబర్ సినిమా పాన్ ఇండియా సినిమా, మరి బాబీ సినిమా పాన్ ఇండియా సినిమా, మోహన్ లాల్ మరి భారీ తారాగానే ఉంటున్నారు, మరి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటున్నారు. కాబట్టి అదొకటి. మరి ఈ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కూడా ఒక పోలీస్ పాత్రలో ప్రభాస్ ఉంటే మరి ఈ పాత్ర ఏంటి, చిరంజీవి గారి పాత్ర ఏంటి? మా హీరోకి తండ్రి అంటున్నారు కాబట్టి ఈయన కూడా మరి ఒక పోలీస్ ఆఫీసర్ గారా? గతంలో చిరంజీవి గారు పోలీస్ ఆఫీసర్గా ఎస్పీ పరశురామ్ కానీ మనకి తెలుసు. మనకి అట్లాంటి పాత్ర ఏమైనా చేస్తున్నారా ఈయన కూడా? ఎందుకంటే అది కూడా డిఫరెంట్గా ఉంటుంది చిరంజీవి గారికి. ఈ మధ్యకాలంలో ఆయన పోలీస్ పాత్రలు వేసిన తక్కువ. అదండి. అదిగాక వస్తున్నటువంటి టాక్ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు ఆ చిరంజీవి గారు కనిపించినటువంటి 15 నిమిషాల సేపు ఏదైతే ఉంటుందో థియేటర్లు తగలబడిపోతాయని చెప్పేసి. వాస్తవానికి ఇంత పెద్ద టాక్ ఎందుకు వస్తుందంటే ఏదైతే మనం చూసాం, ఏదైతే యానిమల్ సినిమాలో ఆ యొక్క తండ్రి పాత్రకు సంబంధించి కూడా అనిల్ కపూర్ గారి పాత్ర ఏదైతే ఉందో చాలా పెద్ద హైలైట్గా నిలిచింది. ఆ యొక్క క్యూ చిల్లారే మై క్యా బైరేహూ క్యా అనేటువంటి ఒక డైలాగ్ కూడా చాలా పెద్ద ఎత్తున అది సంచలనం కింద మారి. నిజంగా అంత అగ్రెసివ్ పాత్రలో చిరంజీవి గారు ఉంటే ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? 100% అది ఖచ్చితమైన. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ కూడా చిరంజీవి గారి అంటే అభిమానం. ఇప్పుడు కాకపోతే మళ్ళీ చిరంజీవి గారు యాక్ట్ చేయాలన్నా కూడా బోల్ టైం పట్టే అవకాశం ఉంది చేయాలన్నా కానీ. కాబట్టి నేను అనుకోవడం సందీప్ రెడ్డి వంగ బాగా వెంటపడి అడుగుంటారు చిరంజీవి గారిని. ఎట్లాగో తన లైనప్ అంతా ఆ తరహాలో ఉంది కాబట్టి ఇది కూడా చిరంజీవి గారికి బాగా ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే రేపు అనిల్ రావిపూడి గారి సినిమా రాబోతుంది. మరి వెంకటేష్ రానా అంటున్నారు. అందులో కూడా చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఒక 20 నిమిషాల పాత్ర చేసి ఉండొచ్చు. చేస్తే అది పెద్ద హైలైట్ అవుతుంది. చిరంజీవి గారి సినిమాలన్నీ పెరిగినట్టే కదా. ఆ లైనప్ అంతా ఇప్పుడు మరి దసరా దర్శకుడు శ్రీకాంత్ బద్రి డైరెక్షన్లో ఒక సినిమా ఉంది. ఇలా రకరకాల సినిమాలన్నీ కూడా లైనప్ చూసుకుంటే చిరంజీవి గారు 70 ఏళ్ల వయసులో ఆయన లైనప్ అయితే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అదిగాక మనం చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ గారి యొక్క ఆఫీస్లో కూడా చిరంజీవి గారి యొక్క ఫోటో అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అందరు ఎవరు వచ్చినా అక్కడ ఫోటోలు దిగుతుంటారు. ఇవన్నీ కూడా చిరంజీవి గారు అక్కడ ఫోటో దిగడం చూసాం. సో నిజంగా సందీప్ రెడ్డి గారి వంగ గారి సినిమాలో చిరంజీవి గారి పాత్ర అది తండ్రి పాత్ర. వాస్తవానికి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా చిరంజీవి గారు తండ్రి పాత్ర వేసింది లేదు. ఒకళ్ళు తండ్రి పాత్ర వేసినా ఆయనే హీరోగా నెక్స్ట్ కొడుకు పాత్ర కూడా ఆయనే ఉండే సినిమాలు చూసాం. అంతకుముందు స్నేహం కోసం కావచ్చు, సంథింగ్ మిగతా సినిమాలు ఏవైతే ఉన్నాయో అంతర్వాడి కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ. కానీ మరో హీరోకి తండ్రి పాత్ర వేయడం అనేది ఫస్ట్ టైం. దీన్ని ఎలా చూడాలంటారు? పైగా అది పాన్ ఇండియా హీరోకి తండ్రి పాత్ర. ప్రభాస్ లాంటి హీరోకి తండ్రి పాత్ర. సాధారణంగా ఇలాంటి పాత్ర వేయాల్సి వస్తే ఎవరైనా అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు తీసుకొస్తారు. ఎందుకంటే ప్రభాస్ది పాన్ ఇండియా ఇమేజ్ కాబట్టి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ సందీప్ రెడ్డి వంగ అట్లా ఆలోచించాల. చిరంజీవి గారు అయితే కరెక్ట్ అనేదాంటూ నిర్ణయించి ఉండొచ్చు. ఇంకో విశేషం ఏంటంటే ఇద్దరిది ఒకే ఊరు, మొగల్తూరు. మరి గతంలో కృష్ణరాజు గారు చిరంజీవి గారు చేసిన సన్నివేశాలు సినిమాలు ఉన్నాయి. ఒక ఊరు వాళ్ళు ఇద్దరు కూడా. అలాంటిది మళ్ళీ ప్రభాస్ చిరంజీవి గారు చాలా కాలం తర్వాత ఒక ఊరి వాళ్ళు ఒకే తెర మీద పంచుకోవడం అనేది కూడా విశేషంగా చెప్పాల్సి వస్తుంది. మరి ప్రభాస్ ఇమేజ్కి పాన్ ఇండియా ఇమేజ్కి ఇప్పుడు చిరంజీవి గారు కూడా మళ్ళీ పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ సినిమాతోనే పరిచయం కావడం కూడా ఒక విశేషంగా చెప్పాల్సి వస్తుందండి. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే అటు రామ్ చరణ్ కావచ్చు లేదా అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళందరూ పాన్ ఇండియా సినిమాలు పుష్ప కావచ్చు, RRR కావచ్చు, ఇలాంటి ఎన్ని సినిమాలు వచ్చినా సరే
వారి తండ్రి పాత్రలో ఎక్కడ మనం చిరంజీవి గారు టాక్ రాలేదు, ఆయన చేయలేదు. కానీ ఫస్ట్ టైం విత్ ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు, అది తండ్రి పాత్రలో. అంటే టాక్ ఎలా ఉంటుంది, దీని నుంచి చర్చలు ఎలా చేసుకుంటారంటే ఏం చెప్తారు? అంటే ఫ్యాన్స్ అయితే ఖుషిగా ఉంటారు, ఎందుకంటే చిరంజీవి గారు హిట్ వచ్చింది ముందు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ ఊరికే రారని చాలామంది ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఊరికే ఎవరని. కాబట్టి ఆయన లైనప్ కూడా ఖచ్చితంగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు బాబీ సినిమా ముందు కమిట్ అయ్యారు కాబట్టి బాబీ సినిమా మోహన్ లాల్తో కాంబినేషన్లో ఆ సినిమా వస్తుంది. గతంలో మోహన్ లాల్ సినిమాని లూసిఫర్ని ఆయన గాడ్ ఫాదర్గా చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి ఒకే తెర మీద పంచుకోవడం విశేషంగా చెప్పాల్సి వస్తుంది. మరి తర్వాత ఇక సినిమాలన్నీ కూడా ప్యాటర్న్లో గతంలో సైరా నరసింహారెడ్డి చేసినా ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయినా, ఒక విధంగా చెప్పాలంటే పాన్ ఇండియా మార్కెట్లోకి ఆయన సైరాతోనే వచ్చారు. కాకపోతే ఆ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కాబట్టి నరసింహారెడ్డి అది అంతగా పాన్ ఇండియా మార్కెట్కి ఎలివేట్ కాల. బాహుబలి ప్రభాస్కి ఒక తండ్రిగా చేయటం అంటే మరి మామూలు విషయం కాదు. మరి ఈ ఆలోచన రావడం సందీప్ రెడ్డి వంగకి మంచి ఆలోచన అని చెప్పొచ్చు ఇది. సో చూద్దాం సార్, మొత్తానికి సందీప్ రెడ్డి వంగారి యొక్క డైరెక్షన్లో ప్రభాస్కి తండ్రిగా స్పిరిట్ సినిమాలో చిరంజీవి గారు ఉండబోతున్నారు. ఆ ఉన్న 15-20 నిమిషాల సినిమా ఏదైతే ఉంటుందో చిరంజీవి క్యారెక్టర్, అది సినిమా థియేటర్లు తగలబడిపోతాయని చెప్పి వార్త అయితే చాలా భయంకరంగా స్ప్రెడ్ కాబోతుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.